కృప చూపించినటువంటి మన పరమ తండ్రి అయినటువంటి దేవాతి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను మీ సంఘానికి పరిచయం చేసి మీ మధ్య నేను వాక్య పరిచయం చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ దైవజనులు సుదర్శన్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఎంత చలిలో లోకం అంతా చాలా హడావుడిగా ఉన్నప్పుడు మీరు దేవుని గూర్చినటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ స్థలానికి వచ్చినటువంటి మీలో ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సువార్త పని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నటువంటి యవనస్తులు మరి వారు కొద్దివారైనప్పటికీ మనం అందరం ఇక్కడికి వచ్చి కూడుకుని దేవుని మాటలు వినడానికి మనం అందరం ఇలాగున దేవుని వాక్యాన్ని విని నేర్చుకోవడానికి ప్రకటించడానికి ఇన్ని ఏర్పాట్లు చేసినటువంటి ఈ సంఘ యవనస్తులకు కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. వీళ్ళ చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ ఏకీవించండి ప్రార్థనలో. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, సర్వాధికారి, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడా, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన ఘననామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. పరమ తండ్రి, గడిచిన దినములన్నీ కూడా క్షేమాన్ని, కాపుదలను, ఆయుష్ను, ఆరోగ్యాన్ని నాయన మాకు అనుగ్రహించారు. తిరిగి మరలా ఈ దినాన్ని మేము సజీవులుగా ఉండి మీ నామాన్ని స్తుతించడానికి నాయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువును ప్రకటించడానికి మమ్మల్ని సజీవులుగా ఉంచారు. ఈ స్థలానికి నడిపించారు. మీ మాటలు ప్రకటించేటటువంటి ధన్యత, భాగ్యం మాకు అనుగ్రహించారు. గొప్ప తండ్రి, మీకు కృతజ్ఞతలు. అయ్యా, ఈ సమయాన్న మీ మాటలు నాయన తెలియపరుస్తుండగా వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సు ఇక్కడ ఉన్నటువంటి వారికి, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి వారికి కూడా దయచేయండి ప్రభు. మరి ముఖ్యంగా మీ మాటలు చెబుతున్నటువంటి నాకు తగినటువంటి జ్ఞానమును, మీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించండి. సత్యవాక్యమును సరిగా విభజించగలిగినటువంటి సహాయం దయచేయమని వేడుకుంటూ, ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులను బలపరచమని వేడుకుంటూ, మా రక్షకులను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ఉన్నతమైనటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నారు మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఆలోచన చేద్దాం. చాలా భారభరితమైనటువంటి పరిచర్యను మీ మధ్య సేవకులు కొనసాగిస్తున్నారు. అందరి బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నిన్నటి దినమున సేవకులు దానియేలు గారు వాక్య పరిచర్య చేశారు. వారు కూడా మంచి పరిచర్య చేస్తున్నారని విన్నాను, సంతోషించాను. ఈ యొక్క సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు బైబిల్ గ్రంథాలు తెరిచి మనం అందరం కలిసి ఆలోచన చేద్దాం. లేనటువంటి వారు దయచేసి ఈ మాటలు శ్రద్ధగా వినాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మాటలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల
ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు అని అన్నాడు. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ ఈ పేరు వినలేనటువంటి వారు బహుశా ఎవరు ఉండరు నాకు తెలిసి. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు వారిని కూర్చున్నటువంటి పరిచయం అనేకులకు ఉంది. కానీ బైబిల్ చెప్పేటటువంటి ఆలోచన విధానం బహు తక్కువ మందికి ఉండడం బాధాకరమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని అంటే అనేకుల అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి. ఆయన దేవుడని, ఆయన మంచి వ్యక్తి అని, లేకపోతే మన మన ప్రాంతానికి చెందినటువంటి వాడు కాదని, ఆయన అది మన దేశం కాదని, ఇలాగున రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ మనం దేవుని గూర్చినటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవునికి ప్రాంతీయ భేదాలు కానీ, దేవునికి వర్ణ భేదాలు కానీ, దేవునికి జాతి భేదాలు అనేటటువంటివి ఉండవు అనేది సర్వసాధారణంగా మనం చెప్పవచ్చు. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏమంటే మానవుల యొక్క ఆలోచనలు, తలంపులు ఇవి దేవుని మీద కూడా రుద్ది దేవునికి మతం అనేటటువంటి రంగును అంటించడం, దేవునికి కులము అనేటటువంటి విధానాన్ని అంటించి ఒక్కడే దేవుడై ఉన్నటువంటి ఆయనను రకరకాలుగా మనుషులు వెతుకుతూ, పూజిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈయన మానవులను రక్షించడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు, దేవుడు అనేటటువంటి విషయం బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. అందుకనే ఆయనను గూర్చినటువంటి మరణ, సమాధి, పునరుత్థానాలు అనేటటువంటి ఈ వార్తను బైబిల్ గ్రంథం ఏమని చెప్పింది అని అంటే సువార్త అని చెప్పేసి మాట్లాడింది. ఏంటమ్మా? సువార్త. సువార్త అంటే ఇది ఒక వ్యక్తి యొక్క మరణ వార్త. సువార్త అంటే జనరల్గా మనం ఏం చెప్తాము అని అంటే శుభవార్త. మరి ఒక మనిషి యొక్క మరణ వార్త శుభవార్త ఎలా అయింది? అదే కదా, ఒక మనిషి యొక్క మరణ వార్త శుభవార్త ఎలాగయ్యింది? చాలామంది అడుగుతూ ఉంటారు, చాలామంది చెప్తూ ఉంటారు, చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇదిగో తను తాను రక్షించుకోలేకపోయాడు, లేకపోతే అలాగా, లేకపోతే ఇలాగా, ఏవో రకరకాలుగా తెలిసి తెలియనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు అంటే మనుషులు లేదా ఎవరైతే ఆ సువార్తను అంగీకరిస్తారో వారు రక్షించబడతారు అనేటటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేసింది. అయితే ఈ విషయాలు ఆలోచించే ముందు కొన్ని హెచ్చరికలు, కొన్ని జాగ్రత్తలు నేను మీకు బైబిల్ గ్రంథంలో నుంచి తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు సువార్త అనేటటువంటి పేరుతో చాలా గలిబిలి జరుగుతుంది. సువార్త అనేటటువంటి పేరుతో అది ఎప్పటి నుంచి జరుగుతుంది అని అంటే, క్రీస్తు ప్రభువు వారు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన మొదటి శతాబ్దం నుంచి కూడా ఈ సువార్త విషయంలో చాలా గలిబిలి అనేటటువంటిది సమాజంలో జరుగుతుంది. కనుక మనం సువార్త మనుషులు రక్షిస్తుంది అని విన్నాము, కానీ ఏ సువార్త మనుషులను రక్షిస్తుంది? ఏ సువార్త పడితే ఆ సువార్త మనుషులను రక్షిస్తుందా? ఏ మాటలు పడితే ఆ మాటలు మనుషులను రక్షిస్తాయా? రక్షించవు. ఒకసారి అపోస్తుల కార్యాలు
11వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 14వ వచనం ఇలా మాట్లాడుతుంది. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో అని అన్నాడు. అదిగో అంటే ఏ మాటలు పడితే ఆ మాటలు సువార్త కాదు, ఏది పడితే అది సువార్త కాదు. ఈరోజు చాలామంది సేవకులకు సహితము ఈ విషయాలు తెలియకపోవట బాధాకరం. ఎందుకంటే ఏ మాటలు పడితే ఆ మాటలు మనిషిని రక్షించలేవు. బైబిల్ చెప్పింది. బైబిల్ గ్రంథంలో కొర్నేలి అనేటటువంటి ఒక గొప్ప ఆసక్తిపరుడు, అతడు రోమా ప్రభుత్వ ఉద్యోగి. అతడు ఏం కోరుకుంటున్నాడంటే తన కుటుంబం రక్షించబడాలని కోరుకుంటున్నాడు. అదేంటి, ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగి, తన కింద ఒక 100 మంది ఉండేటటువంటి 100 మంది పైన అధికారి, అతనే చాలామందికి రక్షణగా ఉండేటటువంటి వ్యక్తి. ఆయనకి రక్షణ అవసరం ఏంటి? ఏ రక్షణ కోసం ఆయన ప్రాకులాడుతున్నాడు? ఏ రక్షణ కోసం ప్రార్థిస్తున్నాడు? ఏ రక్షణ కోసం ధర్మకార్యాలు చేస్తున్నాడు? ఆత్మ సంబంధమైన రక్షణ కోసం అనేటటువంటి విషయం స్పష్టంగా తెలిసింది 10:1 నుంచి మనం చదివితే. కానీ 11వ వచనంలో అంటున్నాడు, నువ్వు ఏ మాటలు పడితే ఆ మాటలు కాదు. కొర్నేలి దగ్గరికి ఎవరు వచ్చారు? దేవదూత వచ్చింది. ఏం చెప్పింది? సువార్త చెప్పిందా? అడ్రస్ చెప్పింది. పేతురు ఎక్కడున్నాడో, నువ్వు ఏ మాటలు వింటే రక్షించబడతావో ఆ మాటలు చెప్పేటటువంటి అపోస్తలుడు ఎక్కడున్నాడో ఆయన అడ్రస్ చెప్పింది. అక్కడికి నువ్వు మనుషులు పంపించి ఆయన నీ దగ్గరికి రప్పించుకో. ఆయన చెప్పేటటువంటి మాటలు నువ్వు విను, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. అదే చెప్తున్నా. మరలా ఈ 11వ అధ్యాయంలో తిరిగి అదే విషయాన్ని చెప్తున్నాడు పేతురు. నీవును నీ ఇంటి వారందరూ. ఈరోజు చాలామంది అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ఏదైతే ఉందండి సువార్తే కదా, ఏదైతే ఉందండి మీటింగే కదా అని. కానీ గ్రంథాన్ని పరిశీలన చేయకపోతే, గ్రంథాన్ని జాగ్రత్తగా చదవకపోతే, ఎవరు చెప్పినా సువార్తే, ఏదైనా సువార్తే అని అనుకుంటే దేనికోసం అయితే మనం ఇంత ప్రయాసపడుతున్నామో అది పొందుకోకుండా పోతాం. అదవుతుంది అది. దేనికోసం అయితే మనం ఇంత ప్రయాసపడుతున్నామో అది పొందుకోకుండా పోతాం. కనుక ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఎంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపేను అని అన్నాడు. కనుక ఈరోజు చాలా సువార్తలు ఉన్నాయి, భిన్నమైన సువార్తలు. చూడండి ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూచి. ఏ సువార్త? భిన్నమైన సువార్త. అది సువార్తే, అది సువార్తే. కానీ భిన్నమైన సువార్త, భిన్నమైన సువార్త ఎలా ఉంటుంది? ఒరిజినల్ ఉన్నదంటే దానికి తప్పనిసరిగా, అమ్మా వింటున్నారా, ఒక ఒరిజినల్ ఉందనుకో దానికి తప్పనిసరిగా డూప్లికేట్ ఉంటుంది. అలాగే ఇక్కడ సువార్త భిన్నమైన సువార్త, వేరొక సువార్త లేదా మరి ఒక సువార్త. గనుక మనం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు తప్పనిసరిగా ఇది బైబిల్ చెప్పిన సువార్తేనా? అందరూ బైబిల్లో నుంచే మాట్లాడతాం మనం, కానీ చాలా జాగ్రత్తగా మనం బైబిల్ని చదవాల్సిన, పరిశీలించాల్సినటువంటి అవసరత ఉంది. గనుక ఆనాడు పౌలు మహానుభావుడే ఏమన్నాడంటే, మిమ్మును పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యం వేస్తుందని. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు. అంటే క్రీస్తును గురించి కాక
మనుషులను కలవరపరిచేటటువంటి మాటలు చెప్పి అది సువార్తని నమ్మించేటటువంటి మనుషులు ఉన్నారు, జాగ్రత్త అనేటటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులరా, మనం గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఏ మాటలు వింటున్నాం, ఇవి సువార్త సంబంధమైనటువంటి మాటలేనా, రక్షణకరమైనటువంటి మాటలేనా అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించాల్సినటువంటి, ఆలోచించాల్సినటువంటి అవసరత వినుచున్నటువంటి అందరి మీద ఉంది. కాబట్టి రండి మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, అసలు సువార్త అంటే ఏంటి అని అంటున్నాడంటే, ఆయన లేఖనముల ప్రకారము మరణించి, చూడండి ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, అదేమనగా ఆ సువార్త ఏమంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి నొందెను, సమాధి చేయబడినో, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఈరోజు ఈ 3 విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం. ఏమండి, ఏదో మంచి ఉత్సాహం కలిగించే మాటలు చెప్తారనుకుంటే మరణం ఏంటండి, సమాధి ఏంటండి, పునరుత్థానం ఏంటండి, కొంచెం ఉత్సాహం ఉండేటటువంటి మాటలు కదా. ఈరోజు క్రైస్తవ సమాజం వాటికి అలవాటు పడిపోయింది. గనుక అందుకనే నేను ముందు కొన్ని హెచ్చరికమైనటువంటి విషయాలు నేను బైబిల్ గ్రంథంలో నుంచి చూపించాను. భిన్నమైన సువార్త, వేరొక సువార్త మనలను పరలోకం చేర్చదు. మనల్ని పరలోకం చేర్చేటటువంటిది, మనకు రక్షణ కలిగించేటటువంటి సువార్త ఏ సువార్త అంటే ఇదిగో క్రీస్తు సువార్త. క్రీస్తును గూర్చినటువంటి మూలోపదేశం మానేసి వేరొక సువార్త చెప్పేవారు ఉన్నారు, వేరొక మాటలు చెప్పేవారు ఉన్నారు. కనుక జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆయన అన్నాడు, ఏమండి మీరు మరణ, సమాధి, పునరుత్థానాలే సువార్త అంటున్నారు, మరి ఆయన పుట్టకపోతే అని అన్నాడు. పాయింటేగా ఏంటంటే ఆయన పుట్టకపోతే అసలు మరి జీవించకపోతే మరణించడానికి అవకాశం ఉంటుందా అని అన్నాడు. యేసుక్రీస్తు పుట్టాడమ్మా. చాలామంది అలా స్తబ్దుగా ఉండిపోయారు. యేసుక్రీస్తు పుట్టాడు తల్లి, అదేంటండి పుట్టాడనే కదండి మొత్తం అందరం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు పుట్టాడా? బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉంటాయి, మత్తయి, మార్కు, లూకా, యోహాను. మత్తయి, లూకాలు ఇద్దరే ఆయన పుట్టాడని రాశారు. మరి అదేంటి పుట్టాడని రాశారు కదా, మరి యోహాను ఏం రాశాడు? ఒకసారి ఇలాగే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని కొంతమంది ప్రశ్నిస్తే ఆయన ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ సమాజానికి తెలియపరిచాడు. చూడండి ఒకసారి యోహాను రాసినటువంటి సువార్త, యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. అది చూచి సంతోషించెనను. అందుకు యూదులు, నీకింకా 50 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా. చూసారా, మనం ఎలాగ ఆలోచించామో మహాపరిసయ్యులు, శాస్త్రులు అనబడేటటువంటి వారు కూడా అలాగ ఆలోచించారు. ఏంటి, నువ్వు అబ్రహామును చూసావా? అబ్రహాం ఎప్పుడోడు? పితరుల కాలం నాటి వాడు అబ్రహాము. అబ్రహాం ఏ కాలం నాటివాడు? నువ్వు అబ్రహాము నీ దినమును చూతునని, నా దినము చూతునని మిగులు ఆనందించిన, అది చూశాడా? నీ దినమును, నీ రోజును చూశాడు, నిన్ను చూశాడు అబ్రహాము, సంతోషించాడా? నీకు 50 సంవత్సరాలు కూడా లేవు. ఈరోజు చాలామంది కూడా అదే అంటారు కదండి. బయట అప్పుడప్పుడు పాపం తెలియని అమాయకులా ఉంటారండి. వాళ్ళు ఏమంటారంటే, ఏమంటే క్రిస్టియానిటీ పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అయింది, 2026 సంవత్సరాలు అయింది, అంతే కదా అని అంటాడు. ఏమంటే బైబిల్ పూర్తిగా చదివితే, బైబిల్ పరిశీలనగా చదివితే క్రీస్తు పుట్టాడు అసలు వాస్తవానికి? ఆ కింద చదవండి, ఏమన్నాడు చూడండి. యేసు అబ్రాహాము పుట్టక మునుపే
అబ్రహాము నా దినము చూసి సంతోషించను అని అంటే, అబ్రహాము నీ దినము చూశాడా, నీ రోజును చూశాడా, అబ్రహాము నిన్ను చూశాడా? నీకు 50 సంవత్సరాలు కూడా లేవంటే ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, నేను అబ్రహాం పుట్టక మునిపి ఉన్నాను. మరి మత్తయి లోకాలు ఏం రాశారు తల్లి? అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అది అలా రాశాడేటి? అక్కడేమో అలా రాశాడు, మళ్ళీ ఇక్కడేమో అబ్రహాం కంటే ముందు ఉన్నాను అంటున్నాడేటి? దావీదు గారు కూడా అంటారు 110వ కీర్తన అనుకుంటాను, ఒకసారి 110వ కీర్తన మొదటి నుంచి. ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇటు ఇద్దరు ప్రభువులు ఉన్నారు ఇటు మనకి. ప్రభువు నా ప్రభువుతో. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తండ్రి గురించి మాట్లాడుతున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్ అని అంటున్నాడు. అప్పటికే చూశాడా? అప్పటికే ఉన్నాడా క్రీస్తు ప్రభువు? ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు క్రీస్తు ప్రభువు? వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, కలిగి ఉన్నదేదియు అంటే భూమి ఆకాశాలు మొదలుకొని సమస్తము కూడా. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును, అదిగో చెప్పాడు, సర్వమును ఆయన యందు సృజింపబడిను. ఇంకా సర్వమును ఆయన ద్వారానే, ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయనను బట్టి. అందుకే యోహాను అన్నాడు, కలిగి ఉన్నది ఇది ఆయన లేకుండా కలగలేదురా బాబు. ఆయన పుట్టడం ఏంటి? క్రిస్మస్ చేసుకోవడానికి పుట్టాడా? నేను చెప్పాడు సోదరుడు, రబ్బర్ బొమ్మ ఒకటి ఏమన్నారు? బాలయేసు జననము. ఇంకా బాలయేసుగానే ఉన్నాడా? చాలామంది పాపము విజ్ఞులైనటువంటి వారు చాలామంది నెత్తి బాదుకుని చెప్తున్నారు ఆయన ఇంకా బాలుగా లేడు, ఆయన ఎప్పుడో పుట్టాడు, చనిపోయాడు, తండ్రి కుడిపార్శ్వానికి ఆసీనుడైపోయాడు, ఆసీనుడై కూర్చున్నాడు. ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా మనం బాలుడిగా పుట్టాడు, లేకపోతే అలాగే ఇలాగ పాటలు పాడుకుంటూ పండగలు చేసుకుంటూ చాలా స్పష్టంగా చెప్పాడు. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఆయన పుట్టడం అంటే ఈ లోకానికి వచ్చాడు, ఉన్నవాడు ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు ప్రభు కూడా మరొక చోట స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి విషయం యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 17:5 తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని అన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడంట ఆయన? ఈ భూమి ఆకాశాలు పుట్టక ముందు నుంచి ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి చూడండి. క్రీస్తు ప్రభు పుట్టినవాడు కాదు, ఈ లోకానికి వచ్చాడు అంతే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన మానవ జాతికి రక్షణ అనుగ్రహించాడు, విలువైనటువంటి రక్షణ అనేటటువంటి బహుమానాన్ని అనుగ్రహించాడు. అయితే ఈ రక్షణ ఉచితమే, దీనికి ఏం కాస్ట్ ఏం లేదు. కానీ పొందుకునేటటువంటి నువ్వు అంగీకరిస్తున్నావా, అంగీకరించట్లేదా అనేది
నువ్వు రక్షణ పొందుకున్న నీ రక్షణ ఆయన ఇచ్చిన రక్షణ నువ్వు పొందుకుంటున్నావా, క్రీస్తును అంగీకరిస్తున్నావా లేదనేటటువంటిది ఆధారపడి ఉంటుంది నీ రక్షణ మీద. గనుకనే కొరింథీయులతో ఏమంటున్నాడు ఈ పౌలు గారు అని అంటే, సువార్త ఏది అని అంటే లేఖనముల ప్రకారము, మరలా ఎలా పడితే అలా కాదు, సొంత మాటలు కాదు, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు మన విశ్వాసం ఎప్పుడు కూడా. అందుకనే వాళ్ళు మాట్లాడినా ఏమి చేసినా సరే లేఖనాల ఆధారంగానే చేశారు వాళ్ళు. ఎంత స్పష్టంగా చెప్పాడంటే, లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందేనో, లేఖనముల ప్రకారము మూడవ దినము లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందేనో, సమాధి చేయబడినో, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడిను, తిరిగి లేపబడిను. ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాం. నిజమే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించకపోతే ఎలా మరణిస్తాడు? అందుకనే ఆయన జన్మించాడు. ఆయన జన్మించిందే మరణించడానికి. అదేంటండి, అందరూ పుడతారు చేస్తారు కదా, కానీ ఈయన అలా కాదు. మనం పుట్టి ఈ లోకంలో రకరకాలైనటువంటి ఇవన్నీ వెతుక్కుంటూ ఉంటాం, ఆశలు పెంచుకుంటూ ఉంటాం, దేవుడిచ్చినటువంటి యథార్థతను పోగొట్టుకుంటూ ఉంటాం. ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా బ్రతికేస్తూ ఉంటాం మనం. అందుకనే గొర్రెల కాపరిగా దారి తప్పినటువంటి మనలను సరైనటువంటి మార్గంలో నడిపించడానికి గొర్రెల కాపరి. చాలామంది అన్నారు గొర్రెల కాపరి అంటే గొర్రెల కాపరా? లోకంలో సామెతలు ఉంటాయి కదమ్మా, సామెతలు తెలుసు కదా, అలాంటి సామెతలు లాంటిది అనమాట. గొర్రెల కాపరి అనగానే ఆయన గొర్రెలు కాసుకుని కూడా కాదు. కాబట్టి లోకం వేరేలా అర్థం చేసుకుంటుంది. ఒకసారి పేతురు రాసినటువంటి పత్రికలో ఆయన రావడానికి గల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాడు, ఆయన మరణించడానికి గల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాడు, ఆయన సమాధి చేయబడడానికి గల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాడు, ఆయన తిరిగి లేవడానికి గల కారణం ఏంటో తెలియజేస్తున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఇదిగో చెప్తున్నాడు, మీరు గొర్రెల వలె, మీరు గొర్రెలు అంటలేదు, గొర్రెలు అన్నాడా? గొర్రెల వలె. చదవడం కూడా రావాలి, వినడం కూడా రావాలి. మీరు గొర్రెలు అంటలా, గొర్రెల వలె. ఆడేటండి బాబు ఎదురు ఉన్నాడని అంటారు అప్పుడప్పుడు కదా, విన్నారు ఎప్పుడన్నా? ఇద్దా కాదు, పోలిక ఏంటండి అలా? అదేంటండి, మనం కొన్నిసార్లు జంతువుల్ని, కొన్నిసార్లు పక్షుల్ని, వాటి స్వభావాలను బట్టి మనుషుల్లో ఎలాంటి స్వభావాలు కనబడినప్పుడు పోలిస్తారు. అది పోలికే, బుద్ధి తెచ్చుకుంటారని. ఇక్కడ మనల్ని గొర్రెలు అని అట్లా, గొర్రెల వలె, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది. కానీ ఇప్పుడు ఇదిగో మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఎంతమంది మళ్ళీ ఉన్నారో తెలియదు, కానీ సేవకులు మాత్రం ప్రయాసపడుతున్నారు. గొర్రెల వల్ల దారి తప్పిపోయినటువంటి మానవ జాతిని, శరీరాన్ని నమ్ముకుని, శరీరమే శాశ్వతం అనుకుని, లోకమే స్థిరం అనుకుని, లోకం శరీర కోరికలు, ఇలా మోసపోతుంది లోకం. దేవునికి దూరం అయిపోయింది లోకం. గనుక ఈ శరీరాన్ని నమ్ముకుని దేవునికి దూరం అయిపోయినటువంటి, దారి తప్పినటువంటి లోకాన్ని తిరిగి మరలా సరైనటువంటి దారిలో, సరైనటువంటి మార్గంలో నడిపించడానికి, సరైన మార్గాన్ని చూపించడానికి వచ్చినటువంటి వాడే ప్రభువు అయిన యేసుక్రీస్తు. పంపబడినటువంటి వారే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు.
కాబట్టి ఇప్పుడు ఆయన పుట్టాడు, మంచిది. ఆయన పుట్టి చనిపోయాడే అనుకో, ఉపయోగం లేదు. ఆయన విశ్వసించాల్సిన అవసరం లేదు, ఆయన నమ్మాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆయన పుట్టాడు, చనిపోయాడు అందరిలాగే, నమ్మాల్సిన అవసరం లేదు ఇక్కడ. కానీ ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎందుకు ఇక్కడ నొక్కి చెప్పాడంటే ఈ 3 విషయాల గురించి మనం ఆలోచన చేసి ముగించుకుందాం. 3 విషయాల గురించి మనం ఆలోచించి ముగించుకుందాం. ఆయన మరణం మనకేం తెలియజేస్తుంది అని అంటే, దేవునికి విరోధులై ఉగ్రత క్రింద ఉన్నటువంటి మానవ జాతికి దేవునితో సమాధాన పడండయ్యా అని ఆయన మరణం తెలియజేస్తుంది. ఆయన మరణం ఏం తెలియజేస్తుంది? లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందెను, సమాధి చేయబడిను, పునరుత్థానుడయ్యాడు, తిరిగి లేచాడు అని అంటే ఆయన మరణం మానవ జాతికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? ఈ లోకంలో చాలామంది మనుషులు మరణించారు, ఏ మనిషి మరణం కూడా ఇలాంటి సందేశాన్ని ఇవ్వలేకపోయింది. కానీ ఒక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణమే ఇలాంటి సందేశాన్ని ఎందుకు ఇచ్చింది అని అంటే, బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడినటువంటి మాట. ఇదిగో రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నుండి ఎలా మాట్లాడుతున్నాడు. ఆయన మరణంలో ఏమి దాగి ఉంది, ఆయన మరణం యొక్క విశిష్టత ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నుండి, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, అదిగో లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందెను లేదా మరణించెను. ఇప్పుడు ఆయన మరణం ఏం తెచ్చింది అయ్యా లోకానికి? దయాప్రాప్తురాలా నీకు శుభము అని దేవదూత వచ్చింది, చెప్పింది. ఇదిగో రక్షకుడు పుట్టాడు, సంతోషించారు, గోళలు సంతోషించారు, దేవదూతలు సంతోషించే గాన ప్రతిగానాలు చేసి ఇవన్నీ మంచిగా చెప్పుకుంటున్నాం, మంచిది. ఆయన పుట్టడం సంతోషమే, కొందరికి బాధ కూడా. కానీ ఆయన మరణం అనేటటువంటి దానిని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మరణం ఏం తెలియజేస్తుంది అయ్యానంటే, మానవ జాతి శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము. ఆయన మరణం ద్వారా మనకి సమాధానము. దేవునికి మనుషులకు మధ్య వైరం వచ్చింది, విరోధం వచ్చింది. ఏమంటే దేవునికి మనుషులకి మధ్య విరోధం వస్తే, వైరం వస్తే, దేవుడు కరుణామయుడు కదా, ప్రేమామయుడు కదా, క్షమించేలేడా అంటే, ఆయన కేవలం కరుణామయుడు మాత్రమే కాదు, కేవలం ప్రేమమయుడు మాత్రమే కాదు, ప్రేమస్వరూపి మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయాధిపతి, ఆయన అద్వితీయుడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వశక్తిమంతుడు. అమ్మ, మీ తల్లిదండ్రులు లేదా తల్లిదండ్రుల పిల్లల్ని ఎప్పుడైనా శిక్షించారా? ఇప్పుడు కొట్టలేదా? ఇప్పుడు గద్దించలేదా? అయితే మీకు ప్రేమ లేదు. అయితే ప్రేమ ఉందా? ప్రేమ ఉంది. ప్రేమ ఉంటేనే శిక్షణ. ఎందుకు ఈ శిక్షణ అనేటటువంటిది ఎప్పుడు ఉంటుంది అంటే, నిజంగా ప్రేమ ఉంటేనే శిక్షణ ఉంటుంది. శిక్షణ ఏం చేస్తుంది అంటే మనిషిని గుణపరుస్తుంది. శిక్షణ ఏం చేస్తుంది అంటే మనిషిని సరైనటువంటి మార్గంలో పెడుతుంది. ప్రేమ ఉంది. చెడిపోయినటువంటి వారి పట్ల సరైనటువంటి మార్గంలో చూపించడానికి దేవుడైనా, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులైనా, తల్లిదండ్రులైనా ఉపయోగించేది ఏమంటే శిక్షణ, క్రమశిక్షణ, డిసిప్లిన్ అని అన్నారు. దేవుడు కూడా మానవులు దారి తప్పినప్పుడు, పాపంలో పడి ఉన్నప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు, వారి క్రియలను బట్టి, వారి తలంపులను బట్టి, వారి అతిక్రమాలను బట్టి, వారి దోషాలను బట్టి దేవునికి దూరం అయిపోయినప్పుడు మనుషులు, ఆయన పరిశుద్ధత, ఆయన న్యాయము,
మనిషిని శిక్షించకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఇక్కడికి వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికిని నరులకును మధ్యవర్తిగా వచ్చి ఆయన ఏం చేశాడు అని అంటే, మానవులైనటువంటి మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు, బలైపోయాడు. కాబట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క మరణం ఏం తెలియజేస్తుందంటే, దేవునికి మనుషులకు మధ్య సమాధానాన్ని తీసుకుని వచ్చింది. దేవునితో సమాధాన పడడం చాలా అవసరం. దేవుడు సర్వాధికారి. అధికారులతో మనకి విరోధం ఏదైనా ఉందనుకో, అధికారికి నష్టమా మనకు నష్టమా అమ్మా? అధికారులతో ఏదైనా మనకి విరోధం ఉందనుకో, శత్రుత్వం ఉందనుకో, అధికారులకు నష్టమా మనకు నష్టమా? మనకే నష్టం. దేవుడు సర్వాధికారి. అందుకే అంటున్నాడు, ఏలయనగా శత్రువులమై ఉండగా, ఏమై ఉండగా శత్రువులుగా ఉన్నాం. ఎలా శత్రువులం అయిపోయాం మనం? దేవుడికి ఎలా శత్రువులం అయిపోయాం మనం? ఈ లోకంలోనికి వచ్చాం. ఈ లోకంలోనికి వచ్చిన మనం, ఈ లోకంలో పుట్టినటువంటి మనం పాపం చేసి, అతిక్రమాలు చేసి, ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి, సృష్టికర్తను మరిచి దేవుని ఎరగకపోవడం కూడా మహాపాపం. దేవుడు ఎవరో ఎరగకపోవడం కూడా పాపమండి. మనకి పాపం అనే పదం చాలా చిన్నదైపోయింది. ఎవరైనా పడిపోరనుకో అయ్యో పాపం అని అంటాం. ఎవరైనా అప్రూపాలు అయిపోరని కూడా అయ్యో పాపం అని అంటాం. దేవుని ఎరుగకపోవడం కూడా పెద్ద పాపమే. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, దేవుని ఎరుగకపోవడం అనేటటువంటిది కూడా మహాపాపమని బైబిల్ గ్రంథం, నిజదేవుడు ఎవరు ఎరుగకపోవడం కూడా పాపమని గ్రంథం తెలియజేస్తుంది. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి ఇలా మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని, ఎవరికంట? దేవుని ఎరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన శిక్ష. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం ఏం తెలియజేస్తుందంటే, మనము శత్రువులమై ఉండగా, అయ్యా మనుషులారా దేవునితో సమాధాన పడండి. ఆయన మరణ సమాధి పునరుత్థానం ఏం తెలియజేస్తుందంటే, దేవునితో సమాధాన పడండి అని తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి కలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి, క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? మన సమాధానమై ఉన్నాడు. మన సమాధానం అంటే మళ్ళా మర్చిపోవద్దు, దేవునికి మనకు ఆయన మరణం ఏం తీసుకుని వచ్చింది అయ్యానంటే సమాధానాన్ని తీసుకుని వచ్చింది. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అలా కిందకు చదువుకుంటూ వస్తే క్రీస్తు ప్రభు వారి యొక్క మరణంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటయ్యానంటే, ప్రాముఖ్యత ఏంటయ్యానంటే, ఆలోచించవలసినటువంటి సంగతి ఏమయ్యానంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం దేవునికి మనుషులకు మధ్య సమాధానాన్ని తీసుకుని వచ్చింది. మనుషులకు మధ్య సమాధానాన్ని తీసుకుని వచ్చింది. కాబట్టి ఆయన మరణంలో ఉన్నటువంటి విశిష్టత ఇది.
ఆయన మరణంలో ఉన్నటువంటి విశిష్టత ఇది. అందుకని యోహాను రాసినటువంటి పత్రిక 4:10 ఎలా మాట్లాడుతుంది? యోహాను రాసినటువంటి పత్రిక 4:10 ఎలా మాట్లాడుతుంది? దేవుని ప్రేమించటమని కాదు, మనము దేవుని ప్రేమించితమని కాదు. మనం దేవుని ప్రేమించమా? దేవుడు ఎవరో ఎరుగినటువంటి స్థితిలో లోకం ఉంది. అందుకనే దేవుని ప్రేమించితమని కాదయ్యా, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు న్యాయవంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు కనికరం కలిగిన వాడు. అయితే వీటన్నిటికీ న్యాయం చేయాలైనా కేవలం కనికరం కలిగిన వాడే అని చెప్పేసేసి పాపాత్మను కూడా తీసుకెళ్లి పరలోకంలో కూర్చోబెట్టడైనా, దేవుడు ప్రేమస్వరూపం అని చెప్పేసి భూమి మీద మన జీవితకాలాన్ని ఇష్టానుసారంగా జీవించి చనిపోతే తీసుకెళ్లి పరలోకంలో కూర్చోబెట్టడైనా. పరలోకం అంటే పక్కన ఉందమ్మా? పరాయి దేశమా? పోనీ అమెరికా వెళ్ళాలంటే ఏం చేయాలా? మామూలుగా వెళ్ళిపోవచ్చా? ట్రైన్ మీద వెళ్ళిపోవచ్చా? ఫ్లైటా? వీసా ఉండాలా? పాస్పోర్ట్ ఉండాలా? లేకపోతే ఎక్కడికి కదా, భూమి మీద కదా ఉంటా అమెరికా? భూమి మీదనే ఉంటా అమెరికా? భూమి మీదే ఉంది. మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, భూమి మీద నుంచి భూమి మీదకి వెళ్ళాలంటే పాస్పోర్ట్, ఆధార్ కార్డు దొరికేద్దా? వీసా అలా దొరికేద్దా? దొరకదు. మరి పరలోకం వెళ్ళాలంటే అందుకనే దేవుడు ప్రేమ స్వరూపే. ఆ ప్రేమ కలువరి శిలువలో క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ బలియాగం ద్వారా చూపించాడు. ఆయన చనిపోయింది ఎందుకంటే మానవుల కొరకు. నీకు ఇష్టం ఉండొచ్చు, నీకు ఇష్టం లేకపోవచ్చు, నువ్వు నమ్మొచ్చు, నువ్వు నమ్మకపోవచ్చు, కానీ దేవుడు చేసినటువంటి కార్యం ఏమయ్యానంటే, మనం పరలోకానికి రావాలి అనంటే శత్రువులంగా, పాపులంగా, బలహీనులుగా ఉన్నప్పుడే తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని ఈ లోకంలోనికి పంపించి మన స్థానంలో క్రీస్తు ప్రభువుని శిలువ బలియాగానికి అప్పగించాడు. అందుకే రోమా 5వ అధ్యాయం అంతా ఏం తెలియజేస్తుందంటే, మనం ఇంకనూ బలహీనులుగా ఉండగానే, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే, మనం ఇంకనూ శత్రువులుగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. మనం భక్తిహీనులుగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు అనే సందేశాన్ని అపోస్తులైనటువంటి పౌలు ప్రజలకు తెలియపరిచాడు, అన్నటి ప్రజలకు. కాబట్టి ఈరోజు కూడా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమంటే, ఏం తెలియజేస్తుందంటే, మనము దేవుణ్ణి ప్రేమించేశామని కాదంట, తానే మనలను ప్రేమించి, ఇదిగో చెప్తున్నాడు, ప్రేమించాడు. తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. పాపం చేసి దేవునికి దూరం అయిపోయిన, అతిక్రమాలు చేసి దేవునికి దూరం అయిపోయిన మానవ జాతి, మనుషులు తిరిగి రావాలి అని అంటే ఎలా పడితే అలా కాదు. ఇదిగో మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఆయన ఉన్నాడు. ఆయనను అంగీకరించి రండి. అందుకోసమే ఆయన నేను మరణానికి అప్పగించాను. లేఖనముల ప్రకారం ఆయన మృతి నొందేను. ఆయన మరణంలో ఏం దాగి ఉంది? ఆయన మరణంలో ఏం దాగి ఉంది? మొదటిగా సమాధానము. దేవునికి మనుషులకు మధ్య సమాధానం, మనుషులకు మధ్య సమాధానం మొదటిగా. రెండవదిగా ఆయన లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు. చాలామందికి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా చాలా స్పష్టమైనటువంటి కొన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. కొన్ని విషయాల్లో మంచి పాండిత్యం సంపాదిస్తూ ఉంటారు. ఏమండి, ఈ భూమి మీద మహానుభావులు పుట్టారు, గొప్పవాళ్ళు పుట్టారు, మంచి నేతలు పుట్టారు, అధికారులు పుట్టారు. ఈ భూమి మీద గొప్పవారు అందరూ పుట్టారు. కానీ అందరికి ఒక సందేహం ఏంటో తెలుసా? అందరికి ఒక సందేహం ఏంటో తెలుసా? అసలు చనిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి? ఏం జరుగుతుంది అని చాలామంది ఊహాగానాలు చేశారు, ఊహించారు. కానీ ఇక్కడ
బైబిల్ గ్రంథం ఊహాగానాలు కాదు మనకు తెలియజేస్తుంది, ఒక స్పష్టత తెలియజేస్తుంది. అదేంటండి, మనం ఎలా నమ్మాలండి అని అంటారు. ఇతర దేశం నుంచి ఎవరైనా మనకి ఇక్కడికి వచ్చారనుకోండి, మనం ఎలా చూస్తాం? చాలా చిత్రంగా చూస్తాం. వాళ్ళు మాట్లాడే భాష, వేషధారణ అంతా చాలా చిత్రంగా చూస్తూ ఉంటాం. ఆయన ఏం చెప్పినా నమ్ముతాం మనం. ఇంక మా దేశంలో ఎలాగ ఉంటుంది, మా దేశంలో అలా ఉంటుంది, అలాగా ఇలాగా అని చెప్పేసి. మరి ఇప్పుడు మనం క్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్మాలి? ఇలాగే ఒక ఆయన క్రీస్తు ప్రభు దగ్గరికి రాత్రులు వచ్చాడంట. పగలైతే ఎవరైనా నా విధానానికి భంగం కలుగుతుందని క్రీస్తు ప్రభు దగ్గరికి రాత్రులు వచ్చాడంట. నికోదేము అనేటటువంటి ధర్మశాస్త్ర ప్రబోధకుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము, ఏమండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన వచ్చి అడుగుతున్నప్పుడు క్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి ఒక మంచి ప్రాముఖ్యమైన సంగతులు చూడండి. 3:12 భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడలా అంటే ఏ విషయాలు చెప్పాడైనా? పరలోక సంబంధమైన విషయాలు చెప్పాడు. భూ సంబంధమైన భూలోకంలో ఎలా బ్రతికితే పరలోకం వెళ్తామో చెప్పాడు. ఏమండి, ఇంకేమన్నాడు చూడండి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, ఎక్కడి నుండి వచ్చాడు? అది అందుకే ఇందాక అంటున్నాను, ఎక్కడైనా దూరదేశం నుండి, కువైట్ నుంచో లేకపోతే అమెరికా నుంచో, ఆస్ట్రేలియా నుంచి ఎవరైనా మన దేశానికి వచ్చారనుకోండి, లేదా మన గ్రామానికి వచ్చారనుకోండి, చాలా చిత్రంగా చూస్తాం మనం. వాళ్ళు మనల్ని చిత్రంగా చూస్తారు, మనం వాళ్ళని చిత్రంగా చూస్తూ ఉంటాం, ఆసక్తిగా చూస్తూ ఉంటాం. మన కనుదృష్టి ఆటోమేటిక్గా వాళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, ఆకర్షిస్తూ ఉంటారు. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మాట మనం ఎందుకు నమ్మాలి అంటే, పరలోకం గురించి కంప్లీట్గా మొత్తం పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి ఆయన. పాతాళం గురించి ఒకవేళ మీరు భూమి మీద ఇష్టానుసారంగా బ్రతికి చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో పూర్తిగా ఎరిగినటువంటి వ్యక్తి ఆయన. అందుకే ఆయన ఏమంటాడంటే, పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునో లేడు. పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునో లేడు. కాబట్టి ఇప్పుడు ఆయన లేఖనముల ప్రకారము మరణించాడు, లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు అని అంటే, ఇప్పుడు పాతాళంలో ఏం జరుగుతుంది? సమాధి చేయబడిన తర్వాత ఏంటి పరిస్థితి అని అంటే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13-14లో ఇలా తెలియజేస్తున్నాడు. పూర్వకాలంలో, పాత నిబంధన కాలంలో, ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యకు రాకముందు ఉన్నటువంటి కాలంలో యెషయా భక్తుడు ఇలా రాస్తున్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13-14. మానవ జాతి యొక్క సమస్య ఇది. ఏదో కొంతమంది వ్యక్తుల సమస్య కాదు. అందరి ఆలోచనలు మరణించిన తర్వాత, లేదా మరణానికి సమీపించిన తర్వాత అందరి ఆలోచనలు మరణం తర్వాత ఏంటి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అందుకని బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుంది అని అంటే, యెషయా గ్రంథం 5:13లో, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. ఏం లేక? జ్ఞానం లేక. ఏ జ్ఞానము? భూ సంబంధమైన జ్ఞానం ఉంది. అందుకే ఇందాక చెప్పాను, పుట్టిన నాటి నుండి చనిపోయేంత వరకు కూడా గొప్ప గొప్ప జ్ఞానాన్ని సంపాదించి మేధావులు ఎందరో ఉన్నారు. చంద్రుడి మీదకి వెళ్ళగలుగుతున్నారు, ఏమండి, అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతున్నారు, కొత్త కొత్తవన్నీ కనిపెట్టగలుగుతున్నారు. ఈ రోగం ఎందుకు వచ్చింది, ఎందుకు చచ్చిపోతున్నాం, మానవ అవయవాలు ఏంటి? మన పూర్వీకులు ఉన్నట్లుగానే ఉన్నామా మనం? ఇప్పుడు లేవు. ఇల్లు మారాయి, కట్టుబాట్లు మారాయి, పరిసరాలు మారాయి, ఆహారపు అలవాట్లు మారాయి. ఇవన్నీ ఎలా మారాయి? భూమి మీద ఎందరో జ్ఞానవంతులు పరిశీలన చేశారు. భూమి మీద పరిశీలన, భూమి గురించి, మానవ జీవితంలో చనిపోయేంత వరకు, పుట్టిన నాటి నుండి చనిపోయేంత వరకు మధ్యలో చాలామంది పరిశీలన చేశారు.
కానీ చనిపోయిన తరువాత ఏంటి అనేదే సమస్య, మనిషికి ప్రశ్న. అక్కడే మనిషి ధైర్యాన్ని కోల్పోతున్నాడు. అక్కడే మనిషి ఒక స్థిరమైన ఆలోచన చేయలేకపోతున్నాడు. ఏమంటే ఈ మాటలు చదివే ముందు ఒకసారి దయచేసి హెబ్రీ 2:14 ఒకసారి చదువుదాం. మరణము మనిషిని ఎంత భయపెట్టింది కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని. అదిగో మరణ భయం ఎందుకు వచ్చింది మనిషికి? అసలు మరణ భయం ఎందుకు వచ్చింది తల్లి మనకి? మరణానికి అసలు మరణ భయం రావడానికి గల కారణం ఏంటో తెలుసా? పాపము మరణము రెండూ కూడా కవల పిల్లలు. పాపము మరణము రెండు కవల పిల్లలు. పాపము వెంటే మరణం వచ్చింది అని మనిషి ఎందుకు భయపడుతున్నాడు? దేవుడు లేడనే వాళ్ళు కూడా ప్రశాంతంగా చనిపోరు, పైకి చెప్తారంతే, ఏదో మేకపోతే గంభీరం అంటారు కదా అలా. కానీ ఆ సమయానికి మాత్రం ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తాడు, అయ్యో నా జీవితం ఎలా అయిపోయింది కదా, ముగించేస్తున్నాను కదా, ఏంటి నెక్స్ట్ ఏంటి? ప్రియులారా, మనం ఆలోచన చేయకపోతే, క్రీస్తు ప్రభు అంటే మతాన్ని స్థాపించిన వాడు కాదు, మార్గాన్ని చూపించినవాడు, మనసును మార్చినవాడు క్రీస్తు ప్రభు అంటే. కాబట్టి మనం ఆయన గురించి ఆలోచన చేయకపోతే, ఆయనను జార విడుచుకుంటే, ఆయన మానవ జాతికి ఏం చేశాడో తెలియకపోతే, ఆయన పుట్టిన రోజే గుర్తుంటుంది తప్ప, దానినే సెలబ్రేట్ చేసుకుంటున్నాం తప్ప, ఆయన మరణ సమాధి పునరుత్థానాలు మానవ జాతికి ఎలాంటి సందేశాన్ని ఇచ్చాయనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోకపోతే మనం క్రీస్తుని ఎరిగిన వారం కాదు. ఆయన పేరు వింటే మాత్రం రక్షణ రాదు. అందుకనే పూర్వకాలంలో సైతము అనేకులు భయపడినటువంటి విషయం ఏమంటే, నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. ఏంటంటది? పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని, భూమి మీదేమో బ్రతకాలని ఆశ, పాతాళానికేమో మనుషులు జారిపోతే మింగేయాలని ఆశ. అపరిమితముగా నోరు తెరుచుకుని ఉందంట పాతాళం. భూమి మీదేమో ఏదైనా జ్వరం వస్తే ఎలా బాగు చేసుకోవాలి అండ్ చాలామంది పాపం ఈ భూమి మీద అప్పులు ఎక్కువైపోయి, బాధలు ఎక్కువైపోయి, శ్రమలు ఎక్కువైపోయి, అయ్యో ఈ భూమి మీద కష్టాలు ఎక్కువైపోయి ఇంట్లో తప్పలేకపోతున్నాను, లేకపోతే పిల్లలతోటో, లేకపోతే భర్తతోటో, భార్యతోటో, లేకపోతే ఏవేవో చదవలేకపోతున్నాను, రకరకాలైనటువంటి భూమి మీద ఎన్నో శ్రమలు వచ్చాయని చెప్పేసి చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకో తెలుసా? చచ్చిపోతే ప్రశాంతంగా ఉండొచ్చని. లేదు లేదు లేదు, గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఎవరున్నారంట? ఆ పాతాళంలో పడిపోయేటటువంటి వారి లిస్టులో ఎవరున్నారంట? గనులును, సామాన్యులను, గోస చేయువారును, హర్షించువారును పడిపోవుదురు, అల్పులు అనగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠుల చూపు తగ్గును. భూమి మీద నువ్వు ఎంత గొప్పవాడవైనా సరే, ఎంత ధనవంతుడైనా, ఎంత అధికారివైనా, ఎంత పేరు ప్రతిష్టలు గడించిన భూమి మీద పాతాళంలో నువ్వు అల్పుడవు. నీ ఘనత, నీ గొప్పతనము, నీ అధికారము పాతాళాన్ని తప్పించలేదు. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క సమాధి దేనికి? ఆయన సమాధిలో సందేశం ఏంటి మనకేనంటే, ఆయన పాతాళము అపరిమితముగా నోరు తెరుచుకున్నటువంటి పాతాళం యొక్క నోటిని మూసివేశాడు. అపోస్తుల కార్యాలు 2:32 ఇలా మాట్లాడుతున్నాడు. త్వరగా ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 2:32 అపోస్తుల కార్యాలు 2:32 ఇలా మాట్లాడుతుంది. ఈ యేసును దేవుడు లేపెను,
మేమందరము సాక్షులము. మేము 31 క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాను. క్రీస్తు ఎక్కడ విడవబడలేదు? పాతాళములో విడవబడలేదు. మరి క్రీస్తు కాక ఆదాము మొదలుకొని క్రీస్తుకు ముందున్నటువంటి వారందరూ కూడా ఎక్కడ విడవబడ్డారు? పాతాళంలో విడవబడ్డారు. పాతాళం అంటే సంతోషించే స్థలమా? వేదనకరమైనటువంటి స్థలమా? ఆనందించే స్థలం అది కాదు. పాతాళం అంటే వేదనకరమైనటువంటి స్థలం. ఒక ధనవంతుడు చనిపోయాడంటే, నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు, అనేక సంవత్సరాలకు సరిపడినంత పోగే చేశాను నీకు అని అన్నాడు. దేవుడు అన్నాడు, శబాస్ భలే సంపాదించాను అనలా. ఏమన్నాడు? అంతకుముందు ఏమన్నాడు? అదేంటండి, ఆయనేమో నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు, అనేక సంవత్సరాలకు సరిపడినంత నేను నీకు పోగేశాను అని అంటే, దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓ ఎర్రుడా అంటున్నాడు. మనమేమో చూడండి, ఆయన చూడండి ఎంత తెలివైనడో. ఎందుకు దేవుడు వెర్రివాడా అని అన్నాడంటే, గనుక ఈ రాత్రి కన్ను మూసావు అనుకో, ఏమైపోతే నువ్వు సంపాదించింది అంత కూడా. పాతాళాన్ని బుద్ధిమంతులైతే పాతాళాన్ని తప్పించుకుంటారు, పరమునకు పోవు మార్గమును వెతుకుతారు భూమి మీదే. బుద్ధిమంతులైతే పరమునకు పోవు మార్గాన్ని భూమి మీదే వెతుకుతారు, పాతాళాన్ని తప్పించుకుంటారు. క్రీస్తు ప్రభు అందుకే వచ్చాడు. ఆయన సమాధి చేయబడినప్పుడు ఏం తెలిసింది, ఏం జరిగింది అయ్యా అనంటే, ఆయన అపరిమితముగా నోరు తెరుచుకుని ఉన్నటువంటి పాతాళము యొక్క నోటిని ఆయన మూసివేశాడు. అందుకే అపోస్తుల కార్యాలు 2:31 ఏమన్నాడంటే, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాను. ప్రకటన గ్రంథం 1:18 మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయని చెప్పేసి అన్నాడు. ప్రకటన గ్రంథం 1:18 ప్రకటన గ్రంథం నేను మొదటివాడను 1:18 ఇలా చెప్తున్నాడు, నేను మొదటివాడను, నాకు పుట్టుక లేదు. నేను మొదటివాడను, నేను కడపటివాడను, జీవించేవాడును. మృతుడనైతే ఎందుకు మృతుడయ్యా ప్రభువా? ఎందుకు చనిపోయా ప్రభువా? ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు చనిపోయాడంటే మానవ జాతి కొరకే, మానవులను రక్షించడం కొరకే. దారి తప్పినటువంటి గొర్రెల వలె దారి తప్పినటువంటి మనుషులను తిరిగి మరలా సరైనటువంటి మార్గంలోనికి. అందుకే ఆయన మరణం దేవునితో సమాధాన పడండి అయ్యా అని తెలియజేస్తుంది. ఆయన యొక్క సమాధి ఇదిగో అపరిమితముగా పాతాళము నోరు తెరుచుకున్నది. ఎవరు వస్తారా, ఎలాంటి అధికారి అయినా సరే మింగేస్తుందంటది. యెషయా గ్రంథం 14 త్వరగా యెషయా గ్రంథం 14 ఇలా మాట్లాడుతుంది. ఒక ప్రపంచాన్ని గడగల్లాడించిన బబులోను మహా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి నెబుకద్నెజర్ అనేటటువంటి ఒక వ్యక్తి చనిపోయాడంట. ఆ వ్యక్తి గురించి ఏమని రాశాడు యెషయా గ్రంథంలోనే అంటే, యెషయా గ్రంథం 14 9 నుంచి చదువుతాం. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకే క్రింద పాతాళము నీ విషయమే కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల, రాజులందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి, నీవును మా వలె బలహీనుడవైతివా, నీవును మా బోటివాడవైతివా అందరూ, నీవును మా వలె బలహీనుడవైతివా. అదేంటి, భూమి మీద అతడు చాలా బలవంతుడే, చాలా మందిని ఓడించాడే, చాలా మందిని గెలిచాడే, తన సామ్రాజ్యాన్ని ప్రపంచమంతా విస్తరింపజేశాడే. కానీ పాతాళంలోకి పోయిన తర్వాత ఏమంటుంది తెలుసా? నీవును మా వలె బలహీనుడు వైతివా, నీవును మా బోటి వాడవైతివా అనందురు. అలాంటి పాతాళాన్ని భూమి మీద ఎంతో మంది రాజులు, అధికారులు తప్పించలేనటువంటి ఆ పాతాళాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే తప్పించగలడు. కారణం ఏంటో తెలుసా? ఆయన పాపం చేసి మరణించలేదు,
మన పాపాలను ఆయన మీద వేసుకుని మన కొరకు మరణించి అపరిమితముగా నోరు తెరుచుకుని ఉన్నటువంటి పాతాళము యొక్క నోటిని మూసివేశాడు. బాగా గుర్తుపెట్టుకో, మానవ జాతి చనిపోయిన తర్వాత పరలోకం పంపాలన్నా నరకానికి పంపాలన్నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మార్గం. అందుకనే మొదటివాడును కడపటివాడును జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో సజీవుడనై ఉన్నాను. కారణం ఏమంటే మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు. ఎక్కడుంది తాళం? పాతాళం యొక్క తాళపు చెవులు ఎక్కడున్నాయి? మరణం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన మరణం దేవునితో సమాధాన పడండి అని చెప్తే ఆయన సమాధి పాతాళం యొక్క నోటిని మూసివేసింది. అపరిమితముగా నోరు తెరుచుకున్నటువంటి పాతాళం యొక్క నోరు క్రీస్తు ప్రభు మూసివేశాడు. ఇక చివరిగా ఆయన పునరుత్థానుడయ్యాడు. లేఖనముల ప్రకారము ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన తిరిగి లేచాడు అంటే ఏం తెలియజేస్తుందనంటే పునరుత్థానుడైనటువంటి వారిలో మొట్టమొదటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం ఇలా మాట్లాడుతుంది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. మృతులలో నుండి తిరిగి లేచినటువంటి వాడిలో, పునరుత్థానుడైనటువంటి వాడిలో ప్రథమ ఫలం ఎవరంట? ప్రభు అయిన క్రీస్తు. ఆయన పునరుత్థానం లోకానికి ఏం తెచ్చింది అయ్యారంటే 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంగా ఎలా తెలియజేస్తుంది. 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే ఇలాగున మాట్లాడుతుంది. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు ఏం చేశాడంట? మరణమును నిరర్ధకము చేసి, ఇదిగో మనం ఇందాక చదివాం హెబ్రీ 2:14లో, మరణ భయముతో, అపవాది మరణ బలము కలిగినటువంటి వాడే ఉన్నాడు. ఆ మరణ భయంతో భయపడుతున్నటువంటి మనుషులను ఏం చేశాడంటే ఆ మరణాన్ని నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. ఆయన పునరుత్థానం ఏం వెలుగులోకి తెచ్చింది అయ్యారంటే జీవాన్ని, అక్షయతను. అక్షయత అంటే ఏంటో తెలుసా? నాశనము లేని స్థితి. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. కాబట్టి ప్రియులరా, మీరు ఆలోచన చేయండి, నేను ముగిస్తాను. దీనివల్ల మనం రక్షణ పొందుతామనంటే ఆయన మరణ, సమాధి, పునరుత్థానం. ఆయన మరణం మానవ జాతికి ఏం తెలియజేస్తుంది అయ్యారంటే దేవునితో సమాధాన పడండి అయ్యా. మీరు శత్రువులుగా బ్రతుకుతున్నారా? దేవునికి పాపులుగా బ్రతుకుతున్నారా? ఈ శరీరముని నమ్ముకుని భక్తిహీనులుగా బ్రతుకుతున్నారా? అయితే మీ కొరకే చనిపోయాడు. నువ్వు భక్తిహీనుడిగా బ్రతికితే మన కొరకే చనిపోయాడు. నువ్వు పాపిగా బ్రతికితే నీ కొరకే చనిపోయాడు ఆయన. నువ్వు దేవునికి శత్రువుగా విరోధిగా బ్రతికితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారి కొరకు చనిపోయాడు క్రీస్తు ప్రభు. దేవునితో విరోధాన్ని పెట్టుకుని చనిపోవద్దు. దేవునితో విరోధాన్ని ఉంచుకొని చనిపోవద్దు. ఆయనతో సమాధాన పడండి. ఆ సమాధానం ప్రభువుని యేసుక్రీస్తు మరణమే. ఆయన మరణాన్ని నువ్వు అంగీకరిస్తే, ఆయన సిలువ బలియాగానే అంగీకరిస్తే దేవునితో మనకు సమాధానం దొరుకుతుంది. ఆయన సమాధి మనకి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అయ్యా అంటే గొప్పవారు మొదలుకొని సామాన్యుల వరకు కూడా, భూమి మీద రాజ్యాధినేతలు మొదలుకొని ధనవంతులైనటువంటి వారు, బలవంతులైనటువంటి వారు కూడా
మరణానికి భయపడి చివరికి పాతాళం అనేటటువంటి మార్గం గుండా నడవాల్సినటువంటి స్థితిలో భూమి మీద ఎవరు మరణిస్తారా, ఎవరిని మింగుదుమా అని అపరిమితముగా నోరు తెరుచుకుని ఉన్నటువంటి పాతాళం యొక్క నోటిని, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు ఆ నోటిని మూసివేసి ఆ తాళాలను తన చేతితో పెట్టుకున్నటువంటి సర్వాధికారి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సమాధి పాతాళ వశము కాకుండా పాతాళం యొక్క నోటిని మూసివేసింది సమాధిలో జరిగినటువంటి విషయం. అందుకనే శిలువ మీద ఉన్నటువంటి దొంగ అంటాడు, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటాడు. అది రాజ్యం ఉందని ఎక్కడ తెలిసింది ఆయనకి? ఆలోచించండి అమ్మా. చిత్త కొట్టేశారు, ఆయన ఒళ్ళంతా చీలిపోయింది. మధ్యాహ్నం 12 గంటల ఎండలో నిలబెట్టారు ఆయన్ని. లోకం ఏమంటుందంటే, యేసు నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు సిలువ దిగిరా, నువ్వు రక్షించుకో అని అంటుంది. అలాంటి సమయంలో ఎవరైనా రాజ్యం ఏముంటుందని ఎవరైనా నమ్ముతారా తల్లి? కొన్ని క్షణాల్లో చనిపోయేటటువంటి వాడికి రాజ్యం ఎలాగుంటుంది? కానీ కుడివైపున ఉన్న దొంగ అంటాడు, యేసు నీ రాజ్యంలోనికి నన్ను జ్ఞాపకం చేసుకో. క్రీస్తు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. నేను చనిపోయి సమాధి చేయబడి అక్కడికే వెళ్ళేది, నాడు నేను తీసుకుని వెళ్తాను, పాతాళం యొక్క నోటిని మూసివేస్తాను. క్రీస్తు ప్రభు నందు మరణ భయం లేదు. మరణపు ముళ్ళుని విరిచాడు క్రీస్తు ప్రభు. ఆయన పునరుత్థానము జీవాన్ని, అక్షయతను వెలుగులోనికి తెచ్చింది. దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరైపోయి దేవుని దృష్టిలో మృతులుగా బ్రతుకుతున్నటువంటి మనం, భూమి మీద మనుషులందరూ బ్రతుకుతున్నారు కానీ మృతులుగా బ్రతుకుతున్నారు. జీవించుచున్నామన్న పేరు ఉంది కానీ మృతులుగానే బ్రతుకుతున్నాం. అందుకని ఒకనొక సందర్భంలో ఒక యవనస్తుడితో క్రీస్తు ప్రభు అంటాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకో, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అదేంటి చనిపోయిన వ్యక్తిని ఎలాగా సమాధి చేయగలడు? ఒక వ్యక్తి నీ దృష్టిలో చనిపోతే బ్రతికున్నటువంటి వ్యక్తి అపరాధముల చేత, పాపముల చేత చనిపోయాడు. చనిపోయినటువంటి ఆ వ్యక్తికి క్రీస్తు ప్రభు అనుగ్రహించేదే జీవము. దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడ్డ. మరణం అంటే ఏంటో తెలుసా అండి? మరణం అంటే ఏంటో తెలుసా? ఎడబాటు, సెపరేట్. ఈ శరీరంలో నుండి ఆత్మ బయటకు వెళ్ళిపోవడమే మరణం. మరి ఆత్మీయ మరణం అంటే ఏంటో తెలుసా? దేవుని నుండి మన ఆత్మ దేవుడు లేని స్థలానికి వెళ్ళిపోవడమే ఆత్మ సంబంధమైన మరణం. ఏ మరణం ప్రమాదం అని అంటే, శరీర సంబంధమైన మరణం కంటే ఆత్మ సంబంధమైన మరణమే ప్రమాదం. అలాంటి జీవాన్ని, నాశనం లేని స్థితిని, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు క్రీస్తు ప్రభు. కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచించే, సువార్తను నువ్వు అంగీకరించగలుగుతున్నావా? ఒకవేళ అంగీకరిస్తే నువ్వు అంగీకరించిన సువార్తేనా? భిన్నమైన సువార్త? ఎలాంటి సువార్త? నిన్ను రక్షించగలిగే సువార్త, నిన్ను జ్ఞానంలోనికి, నిన్ను వెలుగులోనికి, నిన్ను దేవుని దగ్గరికి, దేవునితో సమాధానపరిచేదేనా సువార్త? లేదు. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూసి ఆశ్చర్యపోతారు. నువ్వు ఎలాంటి సువార్తను నమ్ముతున్నావు? ఏ మాటలు నమ్ముతున్నావు? ఒకసారి మనం పరిశీలన చేసుకుని, మనం ఆలోచన చేసుకుని, ఒకవేళ అలాంటి సువార్తలో మనం ఉంటే మరింత దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని గురించి తెలుసుకుంటూ దేవునిలో మనం కొనసాగుతాం. ఒకవేళ అలాంటి సువార్త కనుక కాకపోతే, చాలామంది అంటున్నారు అద్భుతాలు, స్వస్థతలు, రోగాలు, ఇవి దీనికోసం మాత్రమే కాదు. క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేది నిత్య జీవం కొరకు, దాన్ని ఇవ్వడానికి క్షయమైన ఆహారం కొరకు కాదు, అక్షయమైనటువంటి ఆహారం కొరకు, దాన్ని ఇవ్వడానికి మనిషి కుమారుడు పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. అలాంటి సువార్త
మనం అందరం అంగీకరించి ఆ సువార్తలోనే మన జీవితాలను మనం గడపాలని మరొకసారి నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు కూడా ఈ విషయాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి సేవకులకు మరొకసారి నా నిండైనటువంటి హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను.